చెప్పండి బ్రో, కాంగ్రెస్ వచ్చిన 18-19 నెలలు అవుతుంది. ఎట్లా ఉంది? మార్పు కావాలని నిరుద్యోగులు పదే పదే కోరుకున్నారు. ఎట్లా ఉంది మార్పు? ఏ ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎవ్వరు బయటపడ్డా కానీ ఒక్కొక్కరు. ఎందుకంటే వీళ్ళు సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కూడా నిరుద్యోగులను ఎంత మోసం చేశారంటే అంత మోసం చేశారు వీళ్ళు. ఒక్క నిరుద్యోగి కూడా ఈరోజు ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉన్నాడు. మీరు బయట పడితే మిమ్మల్ని పట్టుకొని పరాగా కొట్టేట్టున్నారు. అంతకు మించి ఉన్నారు. ఇంకా నేను అసభ్య పదాలు వాడకూడదు కాబట్టి వాడట్లే నేను. అంతకంటే కూడా వాడచ్చు కానీ ఎందుకంటే మా కడుపు కొద్ది ఎవరు చెప్పాలో మాకు అర్థం కావట్లేదన్న. వీళ్ళు ఇలా పార్టీ గెలుపు కోసం అని చెప్పేసి మేము మా చదువును కూడా పక్కన పెట్టి 3-4 నెలలు ఊర్లలో తిరిగినాం, వాళ్ళలో తిరిగినాం, బస్సు యాత్రలు చేసి వీళ్ళని గెలిపించాం. సరే ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తారని చెప్పేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేసిన ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటా ఉన్నారు. కొన్నిసార్లు ఏమో ఆల్రెడీ 1,00,000 ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి చెప్తా ఉన్నారు, కొన్నిసార్లు 40,000 ఉద్యోగాలు ఇస్తారని చెప్తా ఉన్నారు, కొన్నిసార్లు 20,000 ఉద్యోగాలు